వంకాయ మార్నింగ్ లేవగానే మేము బ్రష్ అంతా అక్కడే చేసుకుంటాము. సో అక్కడే బ్రష్ చేసేసుకుంటాం కాబట్టి ఎవరు వచ్చి ఇక్కడ మాట్లాడినా కూడా లోపలంతా కనిపిస్తుంది. మాకు చిరాకు వస్తుంది సీరియస్గా చెప్పాలంటే. సో ఆల్రెడీ చిన్నికి వచ్చిందంటే ఖచ్చితంగా నాకు వస్తుంది. అది ఏమైనా కానీ ఖచ్చితంగా నాకు అట్లా తాకన్నా పోతుంది. వంటలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. తమ్ముళ్ళు ఏంటి చెప్పాలా? బజ్జీలు ఛానల్. ఓకే, గుడ్ మార్నింగ్ గాయ్స్. అండ్ నేనైతే ఇంతకుముందు లేచేసి మంచిగా కొంచెం ఫ్రెష్ అయినా అంతే. నా వాయిస్ మీకు అర్థమై ఉంటుంది. సో కోల్డ్ అయింది కదా, వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయిపోయింది. సో 2 days అవుతుంది గాయస్ నేనైతే కిచెన్లోకి రాక, ఎందుకంటే కొంచెం ఫీవర్ వచ్చిండే కదా. సో అన్ని వర్క్స్ కూడా అంటే అన్ని పనులు పాపం బజ్జనే చేసింది, నేనైతే చేయలేదు. ఈ రోజు వచ్చిన నేను కిచెన్లోకి. ఇప్పుడైతే కాఫీ తాగేద్దాం. అండ్ బజ్జు వచ్చేసి ఫ్రెష్ అవుతుంది. హెరిటేజ్ ప్యాకెట్ నేను చెప్పా కదా, సో ఫీవర్ వచ్చిందని. సో ఓకే, ఇప్పుడైతే కొంచెం కంట్రోల్ అయిపోయింది. కంప్లీట్గా కాదు కానీ ఓకే కంట్రోల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి ఈరోజు వర్క్స్ ఏంటంటే డోర్ కర్టన్స్ అయితే సెట్ చేద్దాం అనుకుంటున్నాం. సో యాజ్ యూజువల్గా బజ్జు అయితే ఎడిటింగ్ చేసేస్తుంది. ఇంకేమన్నా చేద్దాము అంటే సో ఈరోజు ఇంకొంచెం ఈరోజు వంట చేసుకోవాలి, మంచిగా వంట చేసుకుందాం అనుకుంటున్నాం ఈరోజు. అండ్ కూరగాయలు కూడా తీసుకొచ్చినాం ఇందాకే. అది ఈరోజు అయితే ప్లాన్స్ అంత పెద్దగా ఏం లేవు కానీ సో అలా కొన్ని వర్క్స్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇప్పుడైతే పాలైతే వేడైపోతున్నాయి. సో ఫస్ట్ కాఫీ తాగుదాం. సో నిద్ర కొంచెం ఉంది. అండ్ ఈవినింగ్ ప్లాంట్స్ దగ్గర క్లీన్ చేయాలి. అంటే వాటర్ పట్టేసాం ఆల్రెడీ, కానీ కొంచెం ఆ మడ్డు కిందంతా పేరుకుపోయింది. సో దాన్ని అయితే కొంచెం క్లీన్ చేయాలి ఈవినింగ్. మంచిగా సాంగ్స్ వింటూ కాఫీ తాగితే ఆహా. నేనైతే కాఫీ తెచ్చేసుకున్నాను. సో ఈరోజు కాఫీ క్వాంటిటీ పెరిగిపోయింది. సో ఇదంతా తాగేద్దాం అనుకుంటున్నా. సాంగ్స్ వింటా అనుకున్నా కానీ సాంగ్స్ విన్నాను. సో మన ఛానల్ అయితే చూద్దాం ఒకసారి, మన వీడియోస్ చూసుకుంటూ కాఫీ తాగుదాం. అండ్ ఈరోజు ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయంటే ఇప్పుడే గుర్తుకొచ్చింది. లాండ్రీలో కొన్ని బట్టలు వేసారు, క్లాత్స్ వేసేసి ఆరేయాలి. ఇద్దరికి తెలియదు ఇవాళ ఉండాల్సింది షూట్. బట్ ఏమైపోయిందంటే వాళ్ళు అది మేము ఇంటికి వచ్చిన సంగతి వాళ్ళు తెలియదు కదా. ఒకసారి వాళ్ళకైతే కాల్ చేద్దాం కదా. ఒక్కరోజు నిన్న వీడియో అప్లోడ్ అయింది కదా, సో ఆ వీడియో అయితే నేను చూస్తున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? నేనైతే మంచిగా ఫ్రెష్ అయితే వచ్చేసిన, కాఫీ కూడా తాగేసిన. ఫస్ట్ కాఫీ తాగేసి మంచిగా స్కిన్ కేర్ అయితే చేసేసుకున్నా. ఇంకా ఏంటంటే కర్టన్స్ అయితే పెట్టబోతున్నాం ఇవాళ. అయిన తర్వాత బయటికి వెళ్ళి మనము పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, సో ఆ పైప్ మేము తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఒక 5-6 మీటర్స్ అయితే సరిపోతుంది. అంటే అన్ని డోర్స్కి విండోస్కి అన్నిటికి కలిపి 5-6 మీటర్స్ అయితే సరిపోతుంది. అండ్ బెడ్రూమ్స్లో 2 విండోస్ ఉన్నాయి, బట్ ఒక విండోకి పెడదాం అనుకుంటున్నాము. ఇంకో బెడ్రూమ్లో అయితే విండోకి పెట్టాలనుకోవట్లేదు. మార్నింగ్ లేవగానే మేము బ్రష్ అంతా అక్కడే చేసుకుంటాము. సో అక్కడే బ్రష్ చేసేసుకుంటాం కాబట్టి ఆ విండో ఓపెన్ చేసేసి అది ఆ ఫీల్ వద్దని చెప్పేసి అక్కడైతే ఏం కర్టన్స్ అయితే పెట్టట్లేదు. అండ్ దీనికైతే ఏం ప్లాన్ చేయాలో అర్థమవుతలేదు మాకు. ఎందుకంటే నార్మల్గా ఓకే అదే ఉంచుకోవచ్చు బెటర్, బట్ ఏంటంటే అక్కడ ఏదైనా లైటింగ్ కంట్రోల్ చేయడం అనేది అంత అవసరం లేదు. బట్ ఏంటంటే ఇంకో కర్టన్ అయినా యాడ్ చేద్దామా, లేకపోతే మెష్ ఏమైనా పెడదామా, మెష్ అంటే కొంచెం డస్ట్ కంట్రోల్ అవుతుంది ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాము. లేకపోతే గ్రీన్ మ్యాట్ ఆప్షన్ ఉంటుంది కదా, సో గ్రీన్ మ్యాట్ అయినా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏదైనా పెడదామని చెప్పేసి. ఎందుకంటే నేను ఇక్కడే కూర్చొని ఇప్పుడు మరి వర్క్ చేస్తుంటున్నా కదా, అది డైరెక్ట్ వచ్చి డస్ట్ వస్తుందేమో అనిపిస్తుంది ఒక రకంగా. సో ఈరోజు మేము స్పెషల్ చేసుకోబోతున్నామండి వంట కూడా. ఏంటంటే సో ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకుంటున్నామంటే నార్మల్గా పప్పు చేసేసుకుని క్యాబేజ్ పకోడీ అయినా లేకపోతే వంకాయ బజ్జీ అని వేసుకుందాం అనుకుంటున్నాం. మాకు నేను నైట్ ఏం పని జస్ట్ యూట్యూబ్లో అందరు చేస్తూ ఉంటారు కదా, సో అవన్నీ చూసినాం అన్నట్టు. అంటే మేము నార్మల్గా వీడియోస్లో చూసింది అయితే పొడుగు వంకాయలు ఉంటాయి కదా, సో వాటితోనైతే ట్రై చేసి ఉండే. బట్ మాకు పొడుగు వంకాయలు దొరకలేదు, చిన్న వంకాయలు ఉంటాయి కదా, సో అవి అయితే దొరికినాయి. ఇప్పుడు గుత్తొంకాయ కర్రీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, బట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది ఆ వంకాయ బజ్జీ ఇట్లుంటుందని చెప్పేసి. సో ఒకటి మామూలుగా కందిపప్పు చేసేసుకొని వంకాయలతో బజ్జీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో మాకు ఎడిటింగ్ కూడా ఎక్కువ వర్క్ ఏం లేదండి, సో సింపుల్గానే కంప్లీట్ అయిపోతుంది. సో ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని వన్ రూమ్లో పడదాం పోయి. ఓకేనా? నేను వీడియోస్ అయితే మార్నింగ్ లేచిన వెంటనే కాపీ వేసేసుకొని పెట్టేసుకున్నా. అంత కొంచెం బ్రష్ అయిన తర్వాత డైరెక్ట్ ఎడిటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. అదేంటో అర్థం కాదు, వీడియో ఇప్పటిదాకా ఆన్లో లేదు. ఇప్పటివరకు స్నానానికి పోలేదు, ఇప్పుడు స్నానం పోదాని రెడీ అవుతుంది. అట్లీస్ట్ హాట్ వాటర్ కూడా పెట్టుకోలేదు. ఇంకో విషయం తెలుసా, వాటర్ బాగా కూల్ ఉన్నాయి, చాలా అంటే చాలా కూల్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు అవి పట్టుకొని చేస్తా అంటే నీకున్న కోల్డ్ కూడా నీకు ఎక్కువ అవుతుంది. ఓకే, వాటర్ పెట్టుకుంటా, అవి హీట్ అయిన తర్వాత చేస్తాను.
గైస్ మేమైతే ఇప్పుడే ఇందాక బయటికి వెళ్ళి అయితే వచ్చేసినాము. మంచిగా చెప్తా మీకు ఇప్పుడు ఏం జరిగింది అనేది చెప్తా, ఓకేనా? బయటకి అయితే వెళ్ళి వచ్చేసినాము. అండ్ అక్కడ ఏం జరిగిందంటే మేము నార్మల్గా పీవీసీ పైప్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా. సో పీవీసీ పైప్స్ అంటే పెట్టొచ్చో పెట్టరో అంతా మాకు అంత ఐడియా లేదు. బట్ ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయిలే అని అనుకున్నాము. బట్ ఏ కర్టెన్స్కైనా కూడా పీవీసీ పైప్స్ యూజ్ చేయారంట. సో మేము ఫస్ట్ పీవీసీ చూద్దామని వెళ్ళాం కానీ అక్కడ లేకుండే. అడిగిన తర్వాత వాళ్ళు ఇవైతే అవైలబుల్గా లేవు, ప్లస్ ఇవి బెండ్ కూడా అయిపోతాయి, మీరు వేరే అయితే పైప్స్ మేము చూపిస్తాం అంటే మేము చెప్పినాం. ఆ క్లిప్ చూపించినామా, దాంట్లో పైప్ అయితే ఫిక్స్ అవ్వాలి, సో దానికోసం తెప్పియండి అని అంటే వాళ్ళే తెప్పించారు. సో అందుకే మాకు వర్క్ అయితే కొంచెం ఈజీ అయిపోయింది. మొత్తం 6 meters తీసుకున్నాం, మనకి 20 feet ఉంది మొత్తం అన్నీ కలిపి. సో 6 meters అయితే తీసుకొచ్చుకున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం అన్నీ ఫిక్స్ చేసేద్దాం, ఓకేనా? ఈరోజు అదే పని, అంతేగా? వచ్చేసేయండి. ప్రతి ఒక్క డోర్కి అయితే పెట్టాలనుకుంటున్నాం. ఎవరు వచ్చి ఇక్కడ మాట్లాడినా కూడా లోపలంతా కనిపిస్తుంది, మాకు చిరాకు వస్తుంది సీరియస్గా చెప్పాలంటే. సో కొంచెం అలా కావద్దని చెప్పేసి ఫస్ట్ మెయిన్ డోర్కి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఓకే, ఆ క్లిప్స్ మన దగ్గర 10 ఉన్నాయి కదా, 10 ఉన్నాయి. అండ్ మనం పెట్టాల్సినవి కూడా ఓకే 5. అండ్ బెడ్రూమ్ డోర్స్ అయితే మనకి 3 feet ఉంటుందండి. ఆల్రెడీ మేము మెజర్మెంట్ తీసుకొని వెళ్ళినాము. సో మెయిన్ డోర్స్ అయితే 3 feet సరిపోతుంది. సో ఇప్పుడు చూపిస్తాం. ఒక క్లిప్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ క్లిప్స్ ఉంటాయి కదా, అవి మరీ వాల్కి కాకుండా ఇక్కడ పెడతాం, వుడ్ మీద అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ తీసేసినా కూడా వుడ్ మీద పెడితే ఏం కదా, అంతేనా? పుట్టి వాల్స్ వాటికి ఏమైనా అయితే మాత్రం మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఎంత బాగుందో చూడ్డానికి. స్టిక్కర్స్ ఏవి? అండ్ అక్కడ మనకి వాషింగ్ ఏరియా దగ్గర కూడా అది పెట్టేద్దాము. అవి జస్ట్ ఇండోర్ ఒక తాడు పెట్టేసాము. సో ఇప్పుడు ఇవి పెట్టేద్దాం, అటు ఇటు మూమెంట్ ఈజీగా ఉంటుంది. అబద్ధం ఎందుకని ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే చెప్పాము కదా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం లోపలికి. ఇప్పుడు బయట నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి డైరెక్ట్గా లోపలికి మొత్తం కనబడది. అండ్ చూడండి, ఇటు ఒక డోర్ కర్టెన్ బెడ్రూమ్కి, అండ్ ఇటు ఒకటి ఇంకా 2 పెట్టేటి ఉన్నాయి. ఒకటేమో బెడ్రూమ్లో విండో దగ్గర, అండ్ ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదా, ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది కదా. సో ఇక్కడ ఒకటి, అవి 2 అయితే ఇంకా సెట్ చేస్తే అయిపోతుంది. సో అవి 2 సెట్ చేసిన తర్వాత కలుద్దాం, ఓకే? మన కర్టెన్స్ పెట్టడం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మెయిన్ డోర్ దగ్గర ఇబ్బంది పడ్డం కొన్ని డేస్ అయితే, ఎవరైనా వచ్చినా కూడా డైరెక్ట్గా అనిపిస్తుంది, కొంచెం కంఫర్ట్గా అయితే ఫీల్ అవ్వలేదు. ఏం చేద్దామంటే వంట చేసుకుందాము. వంట వేసేసుకుని మిగిలిన వర్క్ అయితే చేసుకుంటూ అయిపోతుంది. కాఫీ అయితే తాగితే నేను కాఫీ పెట్టేస్తా. కొంచెం హెడేక్ అంటే నేను చెప్పినా కదా, నాకు కూడా కోల్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఆల్రెడీగా చిన్నికి వచ్చిందంటే ఖచ్చితంగా నాకు వస్తుంది, అది ఏమైనా కానీ ఖచ్చితంగా నాకు అట్లా తాకన్నా పోతుంది, లేకపోతే ఫీవర్ అయినా వస్తుంది. సో అంటే నాకైనప్పుడు చిన్ని అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వదు, కానీ నేను చిన్నికి ఏదైనా అయితే మాత్రం నేను చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయిపోతా. ఇప్పుడైతే టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఈరోజు అయితే వంట కొంచెం తొందరగా స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మేము ఈరోజు మిరపకాయ బజ్జీలు అండ్ పప్పు చేసుకుంటున్నాం. సారీ వంకాయ బజ్జీలు. ఓకే వంకాయ బజ్జీలు అండ్ పప్పు చేసుకుందాం అనుకుంటున్నాం. సో కొంచెం టైం పడుతుంది కదా ఆ ప్రాసెస్కి, అందుకనేసి కొంచెం తొందరగా స్టార్ట్ చేసినాం. అండ్ బజ్జు ఈరోజు వంకాయ బజ్జీ చేస్తుందంట, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. ఈ లాకర్, ఇలాంటి లాకర్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఇలా ప్యాకెట్స్ అనేవి మనం ఓపెన్ చేసి పెట్టేసిన తర్వాత క్లోజ్ చేసేసుకోవచ్చు. మనం డైరెక్ట్ ఇప్పుడు అట్లనే పెట్టేసుకోకుండా ఇలా లాక్ చేసేసుకున్నాం అనుకో, పురుగు పట్టకుండా ఉంటుంది కదా. ఇది వెళ్ళదు, అస్సలకి వెళ్ళదు. మళ్ళీ మనం అలా ఇలాంటివి అంటే పెద్ద సైజు, పెద్దవి కూడా తీసుకున్నాము. ఇలాంటివి ఇవి అన్నిటికంటే పెద్ద సైజు, ఇవి మీడియం అండ్ ఇవి చిన్నవి, అన్నిటికంటే చిన్నవి. సో మనం ఎలా కట్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఓకే, ఇవవేనా? ఇదిగోండి, ఇవే. ఇది నిజంగా యూజ్ అవుతున్నాయండి. మీరు ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఇలాంటివి. చూడండి సెటప్.
వచ్చినాయి ఒక 25 దాకా 20 ఏమో వచ్చి. ఓకే రైట్. ఇవాళ మనము వంకాయ బజ్జీ వేసుకుంటున్నాం. అండ్ మంచిగా పప్పు కందిపప్పు చిన్ని వేసేస్తుంది. నేను వంకాయ బజ్జీ వేసేస్తాను. అండ్ మా ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ మధ్య ఎంత ఫాస్ట్గా వేసేస్తున్నాము ఎడిటింగ్ అయితే. మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక వీడియో స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ మధ్య ఫస్ట్ ఎడిటింగ్ అంతా వేసేసుకొని వంటలకి అయితే వచ్చేస్తున్నాము. అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మన వంటలు షురు అయితే చూసేయండి ఏం చేస్తామో ఏమో. అండ్ వినాయక చవితికి మనం ఈసారి మేము ఇవాళనే చిన్న డిస్కషన్ అయిపోయిందండి. వినాయక చవితికి మన ఇంట్లో వినాయకుడిని అయితే పెట్టేసుకుంటాం. సో ఆ వ్లాగ్స్ కూడా వెయిట్ చేసేయండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ చేసేద్దాం రండి. వంటలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అంతే కదా. ఇప్పుడు మేము నార్మల్గా వంకాయ బజ్జీ అనేటివి క్రియేటివిటీ అంటే ఎవరు ఎలా అయినా చేసుకోవచ్చు. మేము ఇన్ని క్రియేట్ చేసుకుంటా చిన్ని చెప్పింది ఎక్స్పెరిమెంట్ అనే చేస్తామని చెప్పేసి ఇవాళ అయితే ఎక్స్పెరిమెంటే చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నార్మల్గా ఈ చిన్న వంకాయలు మాకు దొరికినాయి చిన్న వంకాయలు. సో ఆ వంకాయలు నేను ఏం చేస్తున్నా అంటే ఇట్లా ఏమంటారు లోపల కొంచెం కాలుతుందో కాలంటే ఉడుకుతుందో ఏమంటారా ఫ్రై అవుతుందో లోపల కొంచెం ఫ్రై అవుతుందో కాదని చిన్న డౌట్ ఉంది. కాబట్టి నేను మధ్యలో కట్ చేసి ఒక వంకాయలో 2 వేస్తున్నాను అన్నట్టు. సో అట్లా ట్రై చేద్దాము, ఏదే తిన్నాకే కదా అని చెప్పేసి. సో ఇప్పుడు ట్రై చేద్దామండి. అండ్ జీరా పౌడర్ కూడా ఇప్పుడే మనకి కావాల్సిన జీలకర్ర పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే మనకి బజ్జీలకి. సో ఇది మేము ఆల్రెడీ చిన్న అయితే పట్టి పెట్టేసింది. జస్ట్ ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఓకే ఇది అది స్టఫింగ్కి దాంట్లో వంకాయ లోపల పెట్టడానికి టేస్ట్ పర్పస్. సో అంతా ఆలుబాటాలు లేకుండా సింపుల్గా మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసేయండి, పర్లేదు. అయితే ఫస్ట్ ఫ్రై చేయాలంట. బజ్జుకే తెలిసి ప్రాసెస్ ఎట్లా కొద్దిగా చేస్తుంది. గైస్ నేను ఇప్పుడు ఏం చేసినా అంటే శనగపిండి ఉంటుంది కదా, శనగపిండిని అయితే అన్ని మిక్స్ చేసి పెట్టిన. శనగపిండి ఇంకేం మనం యాడ్ చేయలేదు. సో దీంట్లో తర్వాత యాడ్ చేద్దాము. దానికంటే ముందు మనం ఏం చేసినామంటే శనగపిండి సేమ్ సాల్ట్ కొంచెం కారపొడి వేసుకుని మేము కొంచెం స్పైసీగా తిందాం అనుకుంటున్నాం. సో కారపొడి అండ్ జీరా కూడా వేసానండి కొంచెం ఫ్లేవర్ కోసం అని చెప్పేసి జీరా కూడా వేసాను. సో వంకాయలు అయితే ఇట్లా కొంచెం ఫ్రై చేసినాము. స్టఫింగ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది జీరా పౌడర్ అండ్ సాల్ట్. నేను కొంచెం ధనియా పౌడర్ తీసుకుంటాను, ఇది ఆప్షనల్, మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు. నేనైతే యాడ్ చేస్తున్నా కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్ అండ్ జీరా. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా పౌడర్. సో కొంచెం ఇట్లా పూసుకోండి, జీరా పౌడర్ కాబట్టి. సో మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది పెట్టదు. శనగపిండి అసలు సోడా కూడా వేసుకోండి, చెప్పడం మర్చిపోయినా. ఇది ఎంత మంచిగా పడితే ఫ్లేవర్ అంత మంచిగా వస్తుంది. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి, చూసి ఇదేంటిది అని చెప్పేసి మమ్మల్ని అనకండి చెప్తున్నా. జస్ట్ మాకు వచ్చింది మేము చేస్తున్నాం అంతే, జస్ట్ షేర్ చేసుకుంటున్నాం. మీరు ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయొచ్చు. ఇంకా మంచి రెసిపీ ఏదైనా ఉంటుంది అంటే మీరు చెప్పండి, మేము చేస్తాం. అంటే ఉంటాయి ఇంకా దీనికి రకరకాలు చేస్తారు వంకాయ బజ్జీ అంటే. సో మేము జస్ట్ యూట్యూబ్లో చూసి ఇది బాగుంది కదా ట్రై చేద్దామని చెప్పి. అదేంటి ఉడికినట్టుంది కదా వంకాయ మొత్తం చేసుకుంటాం కదా. సో అట్లనే సేమ్ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ ఇలా చేసేసుకొని అందుకే ఇంకొంచెం పిండి పడుతుంది వేసాయి ఇక కొంచెం ఇట్లా పెట్టేసి అలా కొంచెం కానీ వేసిన తర్వాత పెట్టరా. అట్లా నేను బజ్జీలు వేయడం ఫస్ట్ టైం. ఓ వేడి కాదు. మిగిలిన బజ్జీ చేసుకుందామా ఈరోజు మా బజ్జమహిమ అని కొత్త వంటలు తింటున్నా నేనైతే. ఇలానే చేస్తూడు నేను తినుకుంటూ పోతా. మేము ఎప్పుడు వంకాయ బజ్జీ ట్రై చేయాలి, జస్ట్ వినడం మట్టికే. జస్ట్ ఒక 3-4 days అవుతుంది అనుకుంటా వంకాయ బజ్జీ ఇప్పుడు ఉంటుందని చూసి కదా. ఆనియన్ కట్ చేయాలి, కట్ చేసేది. సో మనం ఆనియన్ కట్ చేద్దాం. కొంచెం బ్రౌన్ పర్క్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామని. ఓకే వంకాయ బజ్జీలు అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఆనియన్
అంటే పిండి మిగిలిందండి, పిండి మిగిలిన తర్వాత ఇదిగా డైరెక్ట్ ఆనియన్ బజ్జీ వేసేస్తున్నాం. ఫెయిల్ అంటే మొత్తం కింద పడేస్తుంది, ఆయిల్ మీద పడుతుందని చెప్పేసి భయపడుతున్నాను, అందుకే ఇట్లా స్పూన్తో వేస్తున్నాను. మనమైతే ఇప్పుడు పప్పు చేసేస్తాం. అండ్ బజ్జు అయితే బజ్జీలు చేసేసి బజ్జీలు బాగుంది. ఓకే, బజ్జు అయితే బజ్జీలు చేసేసి అక్కడ పెట్టేసింది. సో ఇప్పుడు మన పని అయితే పెండింగ్ ఉంది. సో పప్పు చేసేద్దాం, ఉడకబెట్టేయడం. సో నేనైతే ఎప్పుడు పప్పు చేసినా కూడా పప్పులోనే టమాటా పచ్చిమిర్చి వేసేస్తాను. పప్పు అయితే ఒక 4 to 5 కాదు, ఒక 6 to 7 విజిల్స్ వచ్చిన తర్వాత సో అంటే పప్పు మంచిగా ఉడకబెడతా అన్నట్టు. ఎందుకంటే కొంచెం ఉడకకపోయినా కూడా తినబుద్ధి కాదు. నార్మల్గా పోపేయడమే. నువ్వేం చేస్తావు బయట? కాసేపు అట్లా టైం పాస్ చేస్తున్నాం బయటకు వచ్చి. తమ్నేల్ ఏంటి చెప్పాలా? బజ్జీలు లేదు, జస్ట్ అట్లా నార్మల్గా కూర్చుంటున్నా. మన వంకాయ బజ్జీ అంత పైకి ఏందా నాగార్జున గారు అట్లనే ఉంది. వంకాయ బజ్జీలు అయిపోయినాయి, పిండి మిగిలింది కదా, ఆ బజ్జీలు అయినా నిజంగా టేస్ట్ అయితే మంచిగా వచ్చిందండి. ఇప్పుడు పప్పు అంతే కదా, పప్పు మంచిగా వాటర్ వేయదు, మరి ముద్దపప్పు లాగా వద్దు, ఎందుకంటే ఆల్రెడీ బజ్జీలు ఉన్నాయి కాబట్టి కొంచెం అట్లా వాటర్ వేసేసుకొని తినేసి. అండ్ రైస్ కూడా పెట్టేసిన, అంటే పప్పు అయిపోతుంది. ఓకే గైస్, తినేటప్పుడు కలుద్దాం. ఈరోజు రివ్యూ నేనే చెప్తాను. ఓకే గైస్, మీకు ఒకటి చూపించిన, ఎప్పుడే చూసినాం యాక్చువల్గా. ఈ చెట్టు మేము స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు బుడ్డిది ఇంతే ఉండేది. ఇప్పుడు చూడండి తీగ పాకుంటూ ఎటు వెళ్ళిందో. ఇందాక ఓనర్ అమ్మ వచ్చి ఒక మాట చెప్పింది అన్నట్టు, మా ఇంటి ఈ పెద్ద చెట్లు ఇక్కడ పెట్టకండి అని చెప్పేసి అనేది. అంటే ఇవి ఉంచుకోమని చెప్పింది. అయితే ఇవి కట్ చేసేద్దాం, మనం కావాలి కట్ చేయడం ఎట్లయినా కట్ చేద్దాము. ఇది కూడా కొత్తగా వచ్చిందిరా. అవునా? అవును, ఇది లేకుండే నాకు తెలిసి. అది తీగ మల్లె కదా, సో మల్లె చెట్టు, తీగ మల్లె చెట్టు. సో దాన్ని ఇట్లా కట్టేసినాం అనుకోండి ఒకటి. ఇక్కడ ఆల్రెడీ మనకి 2 హుక్స్ ఉన్నాయి పైన, సో వాటి కట్టేద్దాం. ఇది వర్షాకాలం కాబట్టి మల్లె చెట్లు, ఈ తీగ చెట్లు ఏమైనా ఉంటే తొందర పాకుంటూ వెళ్ళిపోతాయి. జస్ట్ 1-2 monthsలో మొత్తం నిండిపోతుంది కదా. మన వంట అయితే అయిపోయింది. అండ్ జస్ట్ నేను అట్లా చెక్ చేసుకుంటున్నా వీడియో అంతే. ఆఫ్టర్నూన్ ఎడిటింగ్ అంతా అయిపోయింది. అండ్ మన వంటలు కూడా అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు మనం వంటలు ఏమేమి చేసుకున్నాము, వంకాయ బజ్జీలు అండ్ నార్మల్ బజ్జీలు కూడా చేసుకున్నాము. అండ్ ఇంకా పప్పు ఇంకా మనకి చిల్లీ పచ్చడి కూడా ఉందన్నట్టు, మిరపకాయ పచ్చడి. సో అది కూడా తిందాము వీలైతే. సో ఇప్పుడు అన్నీ రివ్యూ ఇచ్చేద్దాం. ఓకేనా? చిన్ని ఆల్రెడీ రెడీ చేసేసుకుంటుందాన్ని చూపిస్తా. వంటలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు రివ్యూ ఇచ్చేది నేనే కాబట్టి ఫస్ట్ పప్పు చూపిస్తారండి. పప్పు అయితే మంచిగా వాటర్ వేసిన, ఎందుకంటే చారు చేయలేదు అది. మన వంకాయ బజ్జీలు. సో కొన్ని ఆనియన్స్, సో అయితే ఇక్కడ కొన్ని వేసేద్దాం. కలుపుతుండేనే నోట్లో నాకు నీళ్ళు ఊరుతున్నాయి. సో ఇప్పుడైతే తినేద్దాం. వంకాయ విత్ పప్పు చాలా బాగుంది. మేమైతే తినేసినాము. అండ్ ఇప్పుడు నాకు కొంచెం ఫ్లేవర్ వాటర్ తాగాలనిపిస్తుంది ఎందుకో. అంటే కొంచెం లేట్గానే తాగుదాం అనుకున్నా కానీ ఆరెంజ్ ఫ్లేవర్ తాగుతాను. ఆరెంజ్ ఫ్లేవర్ అంటే వైటమిన్ సి అండి, అందరికీ తెలిసే ఉంటుంది. సో నేనైతే ఇది అలవాటు చేసుకున్నాను. సో ఇప్పుడు తాగిద్దాం. ఓకే, ఇప్పుడే తినేసినాం. నేను బయట మంచిగా ప్రశాంతంగా ఉంది కదా. బాగా రోజులు అవుతుంది ఇట్లా కూర్చోక. ఇంటికి వెళ్ళి వచ్చినాము. సో ఈ ప్లేస్ అయితే మిస్ అయినాం. ఏవైతే ఇట్లా ఎండిపోయినాయి ఉంటాయి కదా, సో వాటిపోయినాయన్నీ కట్ చేసేసి ఇవి ప్లాన్స్, ఈ ప్లేస్ కొంచెం చేంజ్ చేద్దాం కదా. నువ్వు కలిపినట్టు కలపరా, మేబీ
అంటే వాటర్ అని ఎక్కువైతే లేదంటే ఆ పౌడర్ అని ఎక్కువైతే నేను కలుపుతే. అండ్ ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా వాకింగ్ చేస్తాను. బజ్జీలు అయితే కొంచెం ఫుల్గానే తిన్నాము, రైస్ కంటే ఎక్కువ ఇవాళ బజ్జీలే తిన్నాం అన్నట్టు. సో ఎవరైనా ఇంతవరకు వంకాయ బజ్జీలు ఎవరైనా ఇంతవరకు వంకాయ బజ్జీలు ట్రై చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే. ఇంట్లో వెనక చేసుకొని తినడం అలవాటు అయితే మాత్రం బయట అస్సలు తినబుద్ధి కాదు. అండ్ సో ట్రై చేసి చూడండి, ట్రై చేసి మీకు కూడా అర్థమైపోతుంది కదా. ఓకే, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.